అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'రాజు తలుచుకుంటే' అనే ఒక కథను వినేద్దాం. సచీంద్రుడు అనే రాజు కొత్తగా సంగీతం నేర్చుకోవడం మొదలుపెడతాడనమాట. అందులో కొత్తగా కొంచెం ప్రవేశం లభించాక 10 మందికి తన పాట వినిపించడం ప్రారంభిస్తాడు. ఇంకా ఆయన పాడడం మొదలుపెట్టాక ఆయన ఆశ్రితులే కాకుండా మంత్రులు, మిగతా రాజభవనంలో పనిచేసే ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఆ పాట పూర్తిగా వినాల్సొచ్చేది. ఆ కారణం వల్ల వాళ్ళు చేయాల్సిన పనులు సకాలంలో జరిగేవి కావు. ఎందుకంటే రాజుగారి పాట వింటూ కూర్చుంటే మరి పనులు జరగవు గదా! అయితే ఈ సంగతి చెప్పడం ఎలా అన్న సమస్య వాళ్ళకెదురవుతుంది. ఇంకా ఎంత ఆలోచించినా ఎవరికీ ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించలేదు. రాజుగారికి సంగతి సూటిగా చెబితే ఆయనకు తప్పకుండా కోపమొస్తుంది. అప్పుడు ఉద్యోగాలు పోయే మాట అటుంచి ప్రాణాలకే ముప్పొస్తుందని చెప్పి భయపడుతుంటారు. అయితే వసంతుడు అనేవాడు రాజుకి ఈ సచీంద్రుడనే రాజుకి విదూషకుడనమాట. అంటే నవ్విస్తూ ఉంటాడతను. అతడికి రోజు రాజుగారి పాట గంటలు తరబడి వినడం విసుగ్గానే ఉంటుంది. ఎవరికైనా విసుగే గదా! గంటలు గంటలు వినాలంటే. ఒకరోజు ఆయన పాడడం పూర్తయ్యాక విదూషకుడితో, "నా గాత్రంలో ఏదో ఇంద్రజాలం ఉన్నట్టుంది. నేను పాడుతున్నంత సేపు మీరలా నా చుట్టూ ఉండిపోతున్నారంటే నేనంత గొప్ప గాయకుడినా అని అనుమానం కలుగుతుంది" అని జెప్పి అంటాడు. ఇంకా ఆ మాటలకు విదూషకుడు భయం నటిస్తూ, "ప్రభూ! ఒకసారి తమ గాన సభలోకి అడుగుబట్టాక ఎవరికైనా లేచి వెళ్ళడానికి ఎన్ని గుండెలు గావాలి" అని జెప్పంటాడు. విదూషకుడి మాటల్లోని ఆంతర్యం రాజు వెంటనే గ్రహిస్తాడనమాట. ఆయనకి కోపం రాదనమాట. ఇంకా చిన్నగా నవ్వి, "రోజూ నా పాట వింటూ కూర్చునే వాళ్ళల్లో కొందరు నా మెప్పుకోలు కోసమైతే, మరికొందరు నా అధికారానికి భయపడన్నమాట. ఈ సంగతి ఇంతకాలంగా నాకు తట్టనందుకు విచారిస్తున్నానని" జెప్పంటాడు. "మన్నించండి ప్రభూ! నా మాటలు తమకు కోపకారణం కాగలవని అని చెప్పి అనుకున్నానని" చెప్పి అంటాడు విదూషకుడు. అలాంటిదేమీ లేదు. నిన్ను అభినందిస్తున్నాను. కానీ హఠాత్తుగా నేను పాడడం మానివేసినా, ఎవరిని రావద్దని ఆజ్ఞాపించినా, అందరికీ ఏదో అనుమానం కలిగి తీరుతుంది. అలా కాక ఇంతకాలంగా నా పాట వల్ల మీకు అసౌకర్యం కలిగిందని చెప్పుకోవడం నాకు అవమానం. ఈ చిక్కు సమస్య నుంచి బయటపడడం ఎలా అని చెప్పి అని అడుగుతాడు. ప్రభువు, ప్రతి విషయానికి చెప్పే పద్ధతంటూ ఒకటుంటుంది. నేను నా పద్ధతిలో తమకు చెప్పాలనుకున్నది చెప్పగలిగాను కదా! అలాగే మీరు కూడా మీ హోదాకు ఏమాత్రం భంగం లేకుండానే మీ పాట వినడానికి వచ్చే వాళ్ళను ఆదేశించవచ్చు. ఆలోచించి చూడండి అని చెప్పంటాడు విదూషకుడు. ఇంకా మరుసటి రోజు రాజు పాడడం ఆరంభిస్తూనే అక్కడ చేరిన వాళ్ళకేసి కోపంగా చూస్తూ, "మీ ధోరణి నాకేం బాగాలేదు. సంగీత సాధనకు కొంత ఏకాంతం అవసరం. అలాంటి చిన్న విషయం గూడా మీకు తెలిసినట్టు లేదే! నేను గొంతెత్తేసరికి చుట్టూ చేరుతున్నారు. ఇక నుంచి మీ పనులు మానుకొని నా సమక్షంలోకి వచ్చారంటే కఠినంగా శిక్షించగలను" అని చెప్పి మందలిస్తాడనమాట. అనుకోని విధంగా రాజుగారి సంగీతం వినే బెడద తప్పినందుకు రాజుద్యోగులందరికీ చాలా సంతోషం కలుగుతుందనమాట. హమ్మయ్య! అని జెప్పి అనుకుంటారు అందరూ ఇంకా ఈ పాట వినాల్సిన బాధ తప్పినందుకు. కానీ రాజుగారిలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం మాత్రం ఎవరికీ అర్థం గాదనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.